మారేడుపల్లిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ నూతన పాలక మండలి సభ్యులు చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నాగేంద్ర యాదవ్ కమిటీ సభ్యుల చేత ఆలయ ఈవో విఠల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎండోమెంట్ అధికారి ఆండాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన ఆలయ చైర్మన్ నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ ఆలయంలో రాజగోపురం నిర్మాణానికి ఆ భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరారు. ఆలయ అభివృద్ధి కమిటీ కోసం ఎమ్మెల్యే గణేష్ ఎంతో సహకరించారని అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం నూతన పాలక మండలి సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, వైష్ణవి యాదవ్, మౌండా డివిజన్ అధ్యక్షుడు నాగేష్ యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి యొక్క స్వయం కృషితో ఈ దేవాలయం అభివృద్ధి డెవలప్మెంట్ కమిటీ కరతోదారుల మధ్య వారికి దేవస్థాన వివోగా సన్మానం చేస్తున్నాను. మీ యొక్క స్థానికత్వము, మీ యొక్క భక్తి భావనతో ఎల్లవేళ దేవస్థాన అభివృద్ధికి పాటుపడి మనకు మేజర్గా రాజగోపుర నిర్మాణము, దాతల సహకారం చేత రాజగోపుర నిర్మాణము కావించబడి వీరి యొక్క పేరు రాజగోపురము వీరి హయంలో జరిగింది అని చెప్పి మొట్టమొదట జి నాగేందర్ యాదవ్ సన్ ఆఫ్ కృష్ణమూర్తి యాదవ్ గారు కూడా నాకు ఈ గుడికి వచ్చిన చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి డెవలప్మెంట్ అయ్యింది. టెంపుల్లో అసలు చాలా ఇబ్బంది ఉండే, ఎంత ఇబ్బంది ఉంది అంటే అర్చకులకు డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్ కూడా లేకుండే. ఒక అర్చకుల డ్రెస్ రూమ్ పెట్టాము, ఒక ఆఫీస్ రూమ్ చైర్మన్ కూర్చుందామన్నా, కమిటీ మెంబర్స్ ఏమైనా డిస్కస్ చేద్దామన్నా, ఒక ఇన్స్పెక్టర్ వచ్చిన టెంపుల్ ఇన్స్పెక్టర్ ఈఓ గారు ఉన్నా కూడా డిస్కస్ చేసే పరిస్థితి లేకుండే. కాబట్టి ఇది నాకు అవకాశం ఇచ్చిన గతంలో అందరికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు గణేష్ అన్న కూడా మంచి కమిటీని ఎన్నుకోండు, మీరు కూడా మంచిగా పనిచేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గణేష్ అన్న కూడా ఒక కమిట్మెంట్ లీడర్, ఆయన పని పి శివకుమార్ సన్ ఆఫ్ నరసింహరావు గారు ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ అన్న గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని మేము ఈ చైర్మన్కు, ఈ గుడికి మేమంతా డెవలప్ చేసుకొని మంచి బాటలో నడిపించుకుంటూ ఆయనకి ఏ పేరు రాకుండా కూడా మేము చూసుకుంటూ ఈ యొక్క రాజగోపుర నిర్మాణానికి మేము చేయాలని నిర్ణయించుకున్నాము.
మా ఈ 3 ఏళ్ల లోపల ఈ కార్యక్రమం జయించి ఆ ధైర్యము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మాకు ఇవ్వాలని నీరజ్ నీరజ్ దా దా సంతోష్ యాదవ్ గారు సత్కరిస్తున్నారు. పత్రికా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. మా నియోజకవర్గంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం ఈరోజు జరగడం జరిగింది. సభ్యులందరికీ మరియు చైర్మన్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ దేవాలయానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అలాంటి గొప్ప దేవాలయానికి ఈరోజు వీళ్ళు సభ్యులుగా రావడం వాళ్ళందరి అదృష్టం. అవే కాకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం ఎమ్మెల్యే గారు మా ప్రాంత అభివృద్ధి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అందులో భాగంగా మా మోండా డివిజన్లో ఉన్న పెద్ద దేవాలయాలు